ప్రభువైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామంలో మీ అందరకు అమలాపురం హౌసింగ్ బోర్డు క్రీస్తు సంఘము మరియు కాకినాడ బాపూజీ నగర్ క్రీస్తు సంఘముల తరపున సత్య సువార్త అనే మా టీవీ ప్రసారాలకు స్వాగతం తెలియజేస్తూ ఉన్నాను. ఇవాళ ధ్యానాంశం ఏంటంటే ముండ్ల పొదలు ధ్యానాంశం. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా ప్రియ తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఉన్నాను తండ్రి. ఇవాళ ముండ్ల పొదలు అనే అంశం మీద మాట్లాడబోతూ ఉండగా నాయన, నీవే నాతో ఉండి మాట్లాడి దేవుని యొక్క వాక్యము ముండ్ల పొదలలో పడితే ఎలా ఉంటుందో నాయన ఈవేళ వివరిస్తూ ఉండగా నీవే నాతో ఉండి మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ఈ ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. ముండ్ల పొదలు మనకు తెలుసు. మనం చేలలోను గట్లలోను మన ఇంటి పరిసర ప్రాంతాల్లోనూ మనం కొన్ని మొక్కలను పెంచుతూ ఉంటాం. మన పెంచిన మొక్కలు నీళ్లు పెట్టినా, మందు వేసినా, ఇంకా చాలా రకాల శ్రద్ధ తీసుకుంటూ ఉంటాం మనం. కానీ ఆ మొక్కలు అంత ఏపుగా పెరగవు. కానీ పనికిరానివి మనం పాతకపోయినా సరే ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తూ ఉంటాయి. పెద్ద పెద్ద పొదల కింద తయారైపోతుంటే మనం చూస్తుంటాం. అవి ఎందుకు ఉపయోగపడవు అవి. కానీ సారవంతమైన మొక్క కంటే సారము లేని అవి విస్తారంగా పెరిగిపోతూ ఉంటాయి. మనం చాలా చోట్ల చూస్తూ ఉంటాం. మనం రోడ్డు పక్కగా మనం వెళ్తున్నప్పుడు మనకు చాలా పొదలు కనపడుతుంటాయి. పనికిరాని చెట్లు చాలా కనపడుతూ ఉంటాయి. కానీ పనికి వచ్చేవి ఎంత శ్రద్ధ తీసుకున్నా కూడా అంత ఎక్కువగా ఎదగవండేవి. వాటికి ఉన్న శక్తి అటువంటి. ఈవేళ ముండ్ల పొదలలో పడిన విత్తనం గురించి తెలియజేస్తున్నాను. ఒక రైతు విత్తనాన్ని వేసినప్పుడు 4 చోట్ల పడింది. విత్తివాడు 4 చోట్ల విత్తనాలు విత్తాడు. కానీ ఇవాళ నేను మీకు ముండ్ల పొదలలో పడిన విత్తనం గురించి నేను మీకు వివరిస్తూ ఉన్నాను. యేసు ప్రభువు చెప్పిన మాటలు ఇవి. మత్తయి సువార్త 13వ అధ్యాయం 22వ వచనంలో మనకి ఈ విధంగా వ్రాయబడి ఉన్నదండి. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు అంటే వాని యొక్క హృదయం ఎటువంటిదంటే ముండ్ల పొదతో యేసు ప్రభువు పోలుస్తూ ఉన్నారు. మానవుని యొక్క హృదయాన్ని ఇక్కడ ముండ్ల పొదలతో కంపేర్ చేస్తూ ఉన్నాడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక ఆ ముండ్ల పొదల్లో గనుక విత్తనం పడినట్లయితే వాడు వాక్యాన్ని వింటాడు. అందుకే వాక్యమును వినివాడే కానీ ఐహిక విచారమును, ధనమోహమును, ఆ వాక్యమును అణిచివేయనని ప్రభువైన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాక్యం అతని హృదయంలో పడుతుంది. కానీ వాక్యం పెరుగుతూ ఉన్నప్పుడు వాక్యం కంటే, దేవుని కంటే అతను ఎక్కువగా ఈ లోకాన్ని, అలాగనే ధనమోహాన్ని, అలాగనే ఐహిక విచారాలు, అంటే ఒక మనిషి బ్రతకటానికి ఏమైతే కావాలో వాటికంటే ఎక్కువగా కావాలని ఆలోచించుకుంటూ వాటి విషయంలో పడిపోయి, ఆ సంపాదన విషయంలో పడిపోయి, సుఖాల కొరకు సంపాదించుకునే వాటి విషయంలో పడిపోయి, ధన సంపాదనలో పడిపోయి దేవుని యొక్క వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడు. అంటే దేవుని యొక్క వాక్యము ఎదగవలసిన చోట దేవుని యొక్క వాక్యము ఎదగకుండా, ఆత్మ సంబంధమైన జీవితము జీవించకుండా అతను ఈ లోకం చుట్టూ పరిగెడుతూ ఉంటాడు. ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా కావాలనుకుంటూ ఉంటాడు. కంటికి కనబడే ప్రతీదీ కూడా కావాలని ఆశపడుతూ ఉంటాడు. అందు నిమిత్తం అది సంపాదించడం కొరకు, అవి పొందడం కొరకు
ఎంత దూరమైనా ప్రయాణం చేస్తాడు, ఎంత సమయాన్నైనా వెచ్చిస్తూ ఉంటాడు, ఎంత కష్టాన్నైనా వెచ్చిస్తూ ఉంటాడు. దేవుడు సంపాదించుకోవద్దని ఎక్కడా చెప్పడం లేదండి. నీ రెక్కల కష్టార్జితాన్ని అనుభవిస్తావని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. నీ సంపాదనలో పడిపోయి నీ ఆత్మను కాపాడి నిన్ను సరైన మార్గంలో నడిపించి నిన్ను మరణం నుంచి విడిపించి నరకము నుండి విడిపించి నిత్య జీవానికి తీసుకుని వెళ్ళే ఆ అద్భుతమైన వాక్యానికి నువ్వు చోటు ఇవ్వకుండా కొద్ది కాలం మాత్రమే జీవించే ఈ శరీర సుఖాల కొరకు వెంటపడేవాడి గురించి ఈ ముండ్ల పదల్లో పడిన విత్తనం గురి ఉపమానము మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు తెలియజేస్తున్నారు. ఇది వాక్యం ఉంటుంది, కానీ ఏంటి ఇప్పుడు ఈ మొక్క చుట్టూ ముండ్ల పొదలు, అంటే ఈ మొక్క కంటే బలంగా ముండ్ల పొదలు రావటం వల్ల ఏమైపోతుంది, ఇంకా ఆ వాక్యము అణిచివేయబడుతుంది అని చెప్పి మాట్లాడుతూ ఉంటున్నాడు అన్నమాట. ఇక్కడ ఈవేళ సత్యాన్ని బోధిస్తున్నాం. చాలా కాలం చాలా మంది సత్యంలో జీవిస్తూ ఉంటారు, తర్వాత చెరిపేవాడు ఎవడో ఒకడు వస్తూ ఉంటాడు. వాడేం చేస్తాడంటే వాడిని ఈ లోకంలో ఉన్న వాటికి చూపిస్తూ ఉంటాడు, అంతే, వాడు వెళ్ళిపోతూ ఉంటాడండి. వాడు దేవునిలో ఉన్నాననుకుంటున్నాడు, కానీ దేవుడి నుంచి దేవునికి దూరం అయిపోతున్నాడన్న సంగతి మర్చిపోతూ ఉంటాడు. ఈ ఐక్య విచారాలు ఎలాగుంటాయో, ఈ ధనమోహం ఎలాగుంటుందో కొన్ని ఉదాహరణలు నేను మీకు తెలియజేస్తున్నాను. లోతు గురించి కనుక మనం చూసినట్లయితే, తల్లి తండ్రి కూడా చనిపోతే అబ్రహాము సహోదరుని యొక్క కుమారుడు లోతు. అబ్రహాము తన కూడానే అతను తెచ్చుకున్నాడు. తనకు కూడా ఉన్న ఆస్తిని అబ్రహాం జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాడు. లోతు పెరిగి పెద్దవాడయ్యాడు. అబ్రహాం సంరక్షణలో చాలా జాగ్రత్తగా జీవిస్తున్నాడని లోతు. అయితే ఒకసారి అబ్రహాం యొక్క గొర్రెల కాపర్లకును లోతు యొక్క గొర్రెల కాపర్లకును చిన్న వివాదం ఏర్పడింది. ఏంటంటే, స్థలం సరిపోలేకపోవటం వల్ల వీళ్ళ మందలు దాంట్లోకి వెళ్ళిపోతేనే వాళ్ళ గొర్రెలు దీంట్లోకి వచ్చేస్తున్నాయి. ఈ గొడవ ఎక్కడికి వెళ్ళిందంటే అబ్రహాం గారి ఎద్దుకు వెళ్ళింది. అప్పుడు అబ్రహాము లోతుతో మాట్లాడుతున్నాడు, మనం సహోదరులము గడక గొడవ పడకూడదని చెప్తున్నాడు. గమనించండి, ఈ మాట ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ప్రతి అన్నదమ్ములు కూడా నేర్చుకోవాలండి. ప్రతి రక్త సంబంధులు కూడా నేర్చుకోవాలి ఈ మాట. మనము రక్త సంబంధీకులము గనక మన మధ్య వివాదాస్పదం కానీ గొడవలు కానీ ఉండకూడదని మాట్లాడుతూ, అబ్రహాం పెద్దవాడైనా కూడా అబ్రహాం ఏం చెప్తున్నాడు అంటే, ఇప్పుడు మనకు స్థలం సరిపోవటం లేదు కనుక నువ్వు ఉత్తరానికి వెళ్తానంటే నేను దక్షిణానికి వెళ్తాను, లేదా నువ్వు దక్షిణానికి వెళ్తానంటే నేను ఉత్తరానికి వెళ్తాను, నువ్వు తూర్పు వైపు వెళ్తానంటే నేను పడమర వైపు వెళ్తాను, నేను పడమర వైపు లేదా నీ పడమర వైపు నువ్వు వెళ్తానంటే నేను తూర్పు వైపు వెళ్తాను. పెద్దవాడైనా కూడా ఆజ్ఞాపించకుండా శాసనం చేయకుండా అవకాశం చిన్నవాడికి ఇచ్చాడు. చూడండి, ఇక్కడ అది మహోన్నతమైన వ్యక్తిత్వం అంటే ఏంటంటే అవతల వాడికి అప్పగించడం అండి, లేదంటే శ్రేష్టమైన మనం తీసేసుకుని చెడ్డవి తీసుకోవటం కాదండి. ఒక చిన్న ఉపమానం రూపంలో ఒక కథ మీకు తెలియజేస్తాను. ఒక తండ్రి చనిపోయాడు. తండ్రి చనిపోతే అతనికి అక్కడ ఒక ఆవు ఉందండి. ఆవును పంచుకోవాలి. ఆవును పంచుకోవాలంటే ఏం చేయాలి? ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడాను ఏదో వెలకట్టి ఏదో ఒకరు తీసుకోవాలి. అయితే తెలివైన తమ్ముడు ఏమన్నాడంటే, తెలివైన వాడు ఏమన్నాడంటే, సహోదరులకుడు వెనకాల నేను తీసుకుంటాను, ముందు నువ్వు తీసుకున్నాడు ఆవుని. అంటే ముందంటే ఏంటి? నీళ్లు పెట్టాలి, మేత పెట్టాలి ముందు. వెనకాల ఏముంది? పాలు పితుక్కుంటాడండి అతను, అది నేను తీసుకుంటాను. అలానే ఒక చెట్టు ఉంది. చెట్టు పై భాగా నేను తీసుకుంటాను, కింద భాగా నువ్వు తీసుకున్నాడు. ఫలించేదేమో పైన ఉంటుంది, కింద ఏముంటుంది అంటే పెట్టేది పోషించేది ఇతను, ఫలాలు తీసుకునేది అతను అనమాట. అంటే కొన్ని సమస్యలు ఇలా ఉంటాయన్నమాట. తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగ ఆలోచిస్తూ ఉంటారు. కానీ అబ్రహాం అయితే అలాగ ఆలోచించలేదండి. నువ్వు తూర్పు వైపు వెళ్తావా, నేను పడమర వైపు వెళ్తాను. నువ్వు ఉత్తరం వైపు వెళ్తావా, నేను దక్షిణ వైపు వెళ్తాను. చాయిస్ చూడుతుంది చెప్తున్నాడండి. అప్పుడు లోతు ఏం చేస్తాడంటే, ఆదికాండం 13వ అధ్యాయము 10-13 చూసినట్లయితే, ఈవేళ చెప్తున్నాను మీకు నేను, ముండ్ల పొదలు అంటే ధనము, ధనమోహము, ఐహిక విచారాల గురించి. అయితే ఇంతవరకు ఆత్మ సంబంధంగా పెరిగాడు, అబ్రహాం యొక్క సంరక్షణలో పెరిగాడు, విశ్వాసంలో పెరిగాడు, నీతిమంతుడిగా పెరిగాడు అతను. ఇప్పుడు ఆ ఆత్మీయ బంధాన్ని
విడిచిపెట్టి బయటకు వస్తున్నాడు ఇతను. గమనించండి, ఇక్కడ ఆత్మీయమైన బంధాన్ని విడిచిపెట్టి ఇతను బయటకు వస్తున్నాడు. బయటకు వచ్చే ముందు ఏమంటాడంటే, అప్పుడు లోతు కళ్ళెత్తి చూచాడండి. ఉత్తర వైపు చూశాడు, దక్షిణ వైపు చూచాడు, తూర్పు వైపు చూచాడు, పడమర వైపు చూచాడు. చూస్తే లోతు తన కన్నులెత్తి యోర్దాను ప్రాంతం అంతటిని కూడా చూచాడండి. ఆ యోర్దాను ప్రాంతం అంతా ఏది బాగుంది, ఎక్కడ మంచిగా ఉంటుంది, ఎక్కడ సస్యశ్యామలంగా ఉంటుంది, ఎక్కడ పంటలు బాగా పండుతాయి, ఇవన్నీ కూడా అతను చూసుకుంటున్నాడు. అంటే చూడండి, అతను ఏం చూస్తున్నాడు అంటే భౌతికమైన వాటిని చూస్తున్నాడు. అతను కంటికి ఇంపుగా ఉండటానికి, సంతోషంగా ఉండటానికి ఏ ప్రాంతం అయితే మంచిదో అని చెప్పేసి అతను చూస్తూ ఉన్నాడండి. అతను చూస్తే అప్పుడు అతనికి ఏం కనిపించిందంటే, యెహోవా సొదొమ గొమొర్రా పట్టణాలను నాశనము చెయ్యక మునుపు ఆ సొదొమ గొమొర్రా పట్టణం ఎలా ఉందంటే, అది సొదొమ గొమొర్రా పట్టణము సోయేరు వచ్చే వరకు కూడా అది యెహోవా తోట వలె కనిపించిందండి అతనికి. ఈ పరిసర ప్రాంతాలన్నీ కూడా అతని నివాసయోగ్యంగా ఉండటానికి వెళ్ళాలనుకున్న చోటు అతనికి ఎలా కనపడిందంటే, సొదొమ గొమొర్రా పట్టణము అతనికి యెహోవా తోటలా కనపడిందండి అతనికి. అంటే పై రూపాన్ని మాత్రమే చూస్తున్నాడండి అతను. చూడండి, అయితే యెహోవా తోట వల్ల ఇంకా ఐగుప్తు దేశం వలను, అంటే ఐగుప్తులు ఎందుకంటే నైల్ నది ఉంది కనుక ఆ నది ఎప్పుడైతే ఉందో అక్కడ పంటలు అద్భుతంగా పండుతూ ఉంటాయి. నీటికి ఎటువంటి ఎద్దడి కూడా ఉండదండి అక్కడ. తాగటానికి కానీ, పంటలు పండించుకోవటానికి కానీ నదీ తీర ప్రాంతాలు ఎప్పుడు కూడా సస్యశ్యామలంగా ఉంటూ ఉంటాయి. మన గోదావరి తీరాలు కూడా చూడండి సస్యశ్యామలంగా ఉంటాయి, అనేక రకాల పంటలు పండుతూ ఉంటాయి. అలాగే సముద్ర తీర ప్రాంతాలు పంటలు పండవండి అక్కడ. ఆ నీరు పంటలకు సరిపోదు, పనిచేయదండి అక్కడ. అందుకే అతను ఏం చేశాడంటే, ఎలా కనపడిందో సొదొమ గొమొర్రా పట్టణము అది యెహోవా నాశనం చేయక మునుపు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లపారు దేశమైనను గనక అబ్రహాంతో మాట్లాడుతున్నాడు. ఏమని, నేను ఎక్కడ సొదొమ గొమొర్రా పట్టణం వెళ్ళిపోతానని చెప్పాడండి. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకుని తూర్పు ప్రయాణంగా వెళ్ళిపోయాడండి. తూర్పు వైపు అతను వెళ్ళిపోయాడండి. అంటే ఇతను తూర్పు వైపు వెళ్ళాడంటే అబ్రహాం ఏం చేయాలి, ఇప్పుడు పడమర వైపు వెళ్ళాలండి. ఇతను చేసుకున్న ఒప్పందం ప్రకారంగాను తూర్పు వైపు వెళ్ళిపోయాడండి అతను. అప్పుడు అబ్రహాం ఎక్కడ నివసించాడంటే కానానులో నివసించాడని ఉందండి ఇక్కడ. మనం చూడండి, ఇశ్రాయేల్ ప్రజలు కూడా చూసారా, కానానే బయలుదేరారు వాళ్ళు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత బానిసలుగా ఉన్న తర్వాత వాళ్ళు విడిపించబడినప్పుడు మళ్ళీ ఇక్కడికే రావాలి దేవుడు. అంటే వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళిపోయినప్పుడు, కరువు వచ్చినప్పుడు యోసేపు అక్కడ ఐగుప్తుని పరిపాలన వెళ్ళిపోయారు కదా, వాళ్ళు అక్కడ సెటిల్ అయిపోయారండి. ఇక్కడ ఉన్నవన్నీ కూడా వాళ్ళు పోగొట్టుకున్నారండి. వాళ్ళు అన్యులు వచ్చి ఆక్రమించేసుకున్నారు. మళ్ళీ తిరిగి దేవుడు వాళ్ళని అక్కడికి రప్పించినట్టుగా మనం చూస్తున్నాం. మనం కనుక అబ్రహాము కానాన్లో నివసించెను. అయితే ఏది యెహోవా తోట అని చెప్పి అనుకున్నాడో, ఏది ఐగుప్తు దేశం వంటి నీరు పారేదని చెప్పి అనుకున్నాడో, అక్కడ సొదొమ మనుషులు యెహోవా దృష్టికి దుష్టులను బహుపాపులనై ఉన్నాడు. గమనించండి, ఇక్కడ ఎటువంటి వారు బతికెళ్ళాడు అంటే వీళ్ళు ముళ్ళ పొదల వంటి వారండి. వీళ్ళు ఈ ముళ్ళ పొదల వంటి వారి మధ్యకి వెళ్ళి నివసించడం మొదలుపెట్టాడు అతను. తత్ఫలితంగా తన భార్యను పోగొట్టుకున్నాడు. తన కుమారులు భయంకరమైన పాపం చేయడానికి కూడా అవకాశం ఏర్పడిందట. నీతిమంతుని విడిచిపెట్టేటి వాళ్ళు. అది చూడటానికి యెహోవా తోట వలె కనపడింది, కానీ అక్కడ ఉన్న మనుషులందరూ కూడా ఎటువంటి వారంటే దుష్టులను బహు పాపులై ఉన్నారని యెహోవా దృష్టి కండి. దేవుడు ఏ మనుషులనైతే అసహించుకున్నాడో అక్కడికే వెళ్ళాడండి అతను. తన జీవితం అంతా కూడా పతనం అయిపోయిందండి అతను అక్కడికి వెళ్ళటం వల్ల. ఐక్యవిచారణ అది కంటికి ఎలా కనపడిందండి, అది యెహోవా తోట వలె కనపడింది. కనుక ఈ ధనమోహము, ఐక్య విచారాలు ఏం చేస్తుంటే ఆత్మ సంబంధమైన జీవితాన్ని చంపేస్తూ ఉంటాయి, కుటుంబాన్ని నాశనం చేసేస్తూ ఉంటాయి. అందుకే ముండ్ల పొదలో ఏం చేస్తుంటాయి అంటే జీవితాన్ని పాడు చేసేస్తూ ఉంటాయి. దేవుడు తెలియజేస్తున్నాడు. ఇంకా చూసినట్లయితే యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 20 నుంచి 21 చూసినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలీయులు వేరొకరితో యుద్ధానికి వెళ్తున్నప్పుడు దేవుడు చెప్పాడు, అది శపితమైనది కనుక దాంట్లో దేనిని కూడా మీరు ముట్టుకోవద్దని చెప్పాడండి. మొత్తం అంతటిని కూడా అగ్నిలో కాల్చివేయమని చెప్పాడు దేవుడు. అయితే ఇశ్రాయేలు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆకాన్ అనేవాడు ఏం చేశాడంటే, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20 నుంచి 21 చూసినట్లయితే
అతను ఏం చేశాడంటే వీళ్ళ విజయం సాధించుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఇశ్రాయేల్ ప్రజలు. అయితే తర్వాత ఏం జరిగిందంటే ఇశ్రాయేల్ ప్రజలు ఓడిపోవటం మొదలుపెట్టారండి. గెలవలసినటువంటి వారు, దేవుడు ముందుండి నడిపిస్తున్నటువంటి వాళ్ళు, దేవుని చెప్పు చేతుల్లో ఉన్నటువంటి వారు వీళ్ళు యుద్ధం చేస్తుంటే ఓడిపోయారండి. అప్పుడు యెహోషువ అడుగుతున్నాడు, గెలవలసిన మనము, జీవాధిపతి అయిన దేవుడు, సర్వాంతర్యమైనటువంటి దేవుడు, సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, సర్వజ్ఞానైన దేవుడు మనం నడిపిస్తూ ఉన్నప్పుడు మనం ఎలా ఓడిపోతున్నాం, ఎందుకు ఓడిపోతున్నాం అని చెప్పి దేవుడిని అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, ఇశ్రాయేల్ ప్రజల్లో ఒకడు తప్పు చేశాడని చెప్పాడు. చూసారా, ఒకడు తప్పు చేస్తే దాని యొక్క ఫలితము ఇశ్రాయేల్ ఓడిపోవటం, ప్రాణ నష్టం కూడా జరిగిందండి. ఇంతకు అతను తప్పు చేసిందేంటంటే ఆకాన్ అనే అతను ఏం చేశాడంటే మీరు అది శపితమైన దేశము, వాళ్ళ శపితమైన ప్రజలు, దాంట్లో మీరు దేనిని కూడా ముట్టుకోకుండా దాన్ని మొత్తం అగ్ని చేత కాల్చివేయమని చెప్పి దేవుడు చెప్పినప్పుడు ఆకాన్ అనేవాడు ఏం చేశాడంటే అతను యుద్ధం చేస్తున్నప్పుడు అతడు ఆశపడి ఏం చేశాడంటే దోపుడు సొమ్మును కొంత దాచుకున్నాడు, దాంట్లో తెచ్చుకుని. అప్పుడు యెహోషువ అడిగినట్లు చెప్తున్నాడు ఆకాను, యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపం చేసినది నిజమైన మాట్లాడుతూ, దోపుడు సొమ్ములో ఒక మంచి షేనారు వస్త్రమును గమనించండి, ఒక మంచి షేనారు వస్త్రమును 200 తులముల వెండిని, 200 తులాల వెండిని, 50 తులాల ఎత్తుగల బంగారు కమ్మినండి. ఒక కమ్మి బంగారం 50 తులాలు ఉందంట. అది చూచి ఆశపడి వాటిని ఆశించి తీసుకుంటేని అదిగో అది డేరా మధ్యన భూమిలో దాచబడి ఉన్నదని చెప్పాడు. వాళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, క్రైస్తవులు అయిన మనము ఐక్య విచారాలకు మనం గురి కాకూడదండి. ఇవాళ చాలామంది ధనమోహంతో ఐక్య విచారాలకు గురైపోతున్నాండి. ఈవేళ ధనాన్ని ప్రేమించినంతగా, మన ఇంట్లో వస్తువులు కొనుక్కున్నంత ఇదిగా మన దేవునికి కానీ దేవుని సేవకు కానీ ఉపయోగపడలేకపోతున్నారు. దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ సంపాదనలో పడిపోతున్నారు మనుషులందరూ కూడా. అయితే తత్ఫలితంగా అతడు రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డాడండి అతడు ఆకాన్. మరి ఈ 20 తులాల వెండి కమ్మిని ఏం చేస్తాడు? ఈ 50 తులాల వెండిని ఏం చేసుకుంటావు నువ్వు? ఈ శ్రీరాణ వస్త్రాన్ని ధరించావా నీవు? కారణం ఏంటి? దేవుని కంటే ఈ ధనమోహానికి, ఐక్య విచారాలకి విలువ ఇచ్చాడండి. అక్కడ దేవుని మాట వినలేదు. ఈవేళ నీవు కానీ నేను కానీ దేవుని మాట వినకుండా ఐక్య విచారాల కనుక మనం గురైపోయినట్లయితే, ధనమోహంలో కనుక మనం పడిపోయినట్లయితే మన జీవితం కూడా ఇలాగే పతనం అయిపోతూ ఉంటుంది. అలా పతనం అవ్వకుండా ఉండాలి అంటే ఏం చేయాలంటే మనము మంచి నేలలో పడిన విత్తనం ఎలాగైతే 30 దంతులుగా 60 దంతులుగా 100 దంతులుగా ఫలిస్తుందో మనము కూడా అలాగే ఫలించాలని చెప్పి దైవలేఖనం తెలియజేస్తుంది. అలాగనే గెహజీ 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయం 20 నుంచి 27 చూసినట్లయితే గెహజీ కూడా అంతే. నయమాను కుష్ఠవ్యాధి బాగు చేసినందుకు నయమాను ఎలీషా యొద్దకు వచ్చి విస్తారమైన కానుకలు తీసుకొని వచ్చినప్పుడు ఇవేమీ కూడా నాకు వద్దని చెప్పాడండి. ప్రవక్త వద్దని చెప్పి పంపించేస్తే గెహజీ ఆశపడి పరిగెత్తుకెళ్ళి నాకు కావాలని చెప్పని తెచ్చుకుంటే 2 మనుషుల చేత మోయించుకుని 4 మణుగులు వెండి, 4 మణుగులు అంటే చాలా ఎక్కువ అనమాట. అలాగనే 2 దుస్తులు తీసుకుని 2 మనుషుల మీద మోయించుకుని వచ్చి ఇంటి దగ్గర పెట్టారండి. అప్పుడు ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావంటే నేను ఎక్కడికి వెళ్ళలేదని. చూసారా, ధనం మనిషి చేత అబద్ధం మాట్లాడిస్తుందండి. ఈ ధనవాయమోహం ఏం చేస్తుంది? మనకి అబద్ధం ఆడిస్తుందండి. ఒక ప్రవక్త దగ్గర అబద్ధం ఆడిస్తూ ఉంటుందండి. ఈవేళ అనేక మంది మా దగ్గర అబద్ధం ఆడుతూ ఉంటారు, నిజం మాట్లాడటం లేదండి. ఈవేళ తప్పుని సరిచేద్దామని చెప్పి తప్పుని సరిచేసుకునే అవకాశం దేవుడు వారికి ఇస్తుంటే ఈవేళ అబద్ధం మాట్లాడుతున్నారు. ఈవేళ చాలామంది నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నానని చెప్పి మాట్లాడుతున్నాడు, అబద్ధం మాట్లాడుతున్నాడండి. అక్కడ చేసింది తప్పు, ప్రవక్త ఇమ్మన్నాడని చెప్పన్నాడు తప్పు, అక్కడ అబద్ధం మాట్లాడాడు, ఇక్కడ రెండవసారి అబద్ధం మాట్లాడాడు. అయితే నీవు నయమాన్ దగ్గరికి వెళ్ళి నీవు అవన్నీ తీసుకున్నప్పుడు నా మనసు నీతో రాలేదా అని అడుగుతున్నాడండి. కనుక నువ్వు అబద్ధం ఆడావు కనుక మనకి ఇవన్నీ అవసరం. మనకి ఒకవేళ అవసరం చెప్పుంటే నేనే నీకు ఇద్దును కదా అని చెప్పేసి అతను నయమానికి ఎటువంటి కుష్ఠరోగం వచ్చిందో నీకు నీ పిల్లలకు కూడా అదే కుష్ఠరోగం వస్తుందని చెప్పినప్పుడు వెంటనే తెల్లని హిమంగా మంచుగల
కుష్ఠవ్యాధి గలవాడే బయటికి వెళ్ళిపోయాడండి. ఆ కుష్ఠవ్యాధితోనే చచ్చిపోయాడు. అలాగే 4 మణుగుల వెండి కానీ, ఈ 2 బంగారు దుస్తులు కానీ ఇవేమీ కూడా అతనికి ఉపయోగపడలేదండి. ఈవేళ జీవితాన్ని నాశనం చేసుకుంటారండి. ఈవేళ దేవుని యొక్క వాక్యాన్ని పక్కన పెట్టేసి ఈ ధనానికి ఐక్యవిచారానికి గురైపోయే వేళ ఆరాధన కంటే బయట వాటికి ఎక్కువ గౌరవిస్తున్నారు. దేవునికి ఇవ్వటం కంటే బయట సొంత ఖర్చులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. కానీ బుద్ధి జ్ఞానములు సర్వసంపదలు దేవుని యందు గుప్తమై ఉన్నాయని, దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతాయని, ఆయన మనల్ని ఎప్పుడూ కూడా ఎన్నడూ విడువని ఎడబని చెప్పడని ఈ వాక్యాలు మర్చిపోతున్నారు. కానీ ఆపదొస్తే దేవుడు మాత్రమే కాపాడగలడని, డబ్బు కాపాడలేదన్న సంగతి మర్చిపోతున్నారండి. ఇవాళ చాలామంది ఐక్య విచారాలకు గురైపోతున్నారు, ధనమోహానికి గురైపోతున్నారు, ఆత్మ సంబంధమైన జీవితాన్ని చంపేసి భౌతిక సంబంధమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నారండి. వాళ్ళు కానుకలు ఇవ్వడానికి మనసు రావటం లేదండి, దేవుని పని చేయడానికి మనసు రావటం లేదండి. వాళ్ళకి ఎంత ఉన్నా ఎంత దాచుకున్నా లోన దాచుకున్నారు తప్ప, ఈ భూమిలో ఎలాగైతే ఆకాను దాచుకున్నాడో, ఈ గెహేజీ ఎక్కడైతే గుడారంలో దాచుకున్నాడో అవి ఎందుకు పనికిరాకుండా అయిపోయినాయండి. ఈవేళ నువ్వు దాచుకున్నది కూడా అలాగే అయిపోతూ ఉంటుంది. కానీ నువ్వు దేవుని కొరకు ఏమైతే చేస్తావో ఆ నీతి క్రియలు నీ వెనకాల వస్తుంటాయి. ఆ నీతి క్రియలు నీ వెనకాల రావాలంటే నువ్వేం చేయాలి? మంచి నేల పడిన వాక్యానికి నీ హృదయాన్ని వాక్యంతో నింపుకోవాలి. ఆ వాక్యం నిన్ను కాపాడుతుంది, ఆ వాక్యం నేను యేసుక్రీస్తుని తీసుకుని వెళ్తుంది. ఆ వాక్యము నీకు ఎల్లప్పుడూ కూడా తోడై ఉంటుంది. అందుకే సామెతల గ్రంథం 11:20 చెప్తున్నాడండి, ధనమును నమ్ముకుని వాడు పాడైపోతాడు. ఇక్కడ ఆకాను పాడైపోయాడు, గెహేజీ పాడైపోయాడండి. అలాగే లోతు కూడా ఆ పట్టణం వెళ్ళి పాడైపోయాడండి. కనుక ధనమును నమ్ముకున్నాడు పాడైపోతాడు. నీతిమంతులు చిగురాకు వలె వర్ధిల్లుతూ ఉంటారండి. నువ్వు చిగురాకు వలె వర్ధిల్లాలని చెప్పి అనుకుంటున్నావా? నీవు నీ కుటుంబం పతనం అయిపోవాలని చెప్పి అనుకుంటున్నావా? వీళ్ళ మేము సంఘాల్లో చూస్తున్నాం, గొప్ప గొప్ప శాలరీస్ వస్తున్నాయి, బాగా ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు. దేవునికి ₹1 కూడా కానుక ఇవ్వట్లేదండి. వాళ్ళు ఇవ్వట్లేదు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇవ్వట్లేదండి. వాళ్ళ సొంత కార్యాలు లక్షలు ఖర్చు పెట్టి ఘనంగా గంభీరంగా చేసుకున్నారు తప్ప దేవుని సేవకు ఏ విధంగానూ కూడా ఉపయోగపడలేదు చాలామంది. అటువంటి వారిగా నీవు ఉండకూడదని, నీవు ఎప్పుడు కూడా చిగురుస్తూ ఉండాలని, అది క్రీస్తులో మాత్రమే సాధ్యమని తెలుసుకొని ముళ్ళ పొద నీలో ఉండే తీసివేసి నీ హృదయాన్ని మంచి నేలగా చేసుకుని దేవుని వాక్యానికి చోటివ్వు. ప్రతి ఆదివారం ఆత్మతో సత్యంతో దేవుని ఆరాధించు, దేవుడి చెప్పింది చేయి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, పరలోకమందున్న దేవ, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు తండ్రి. ముండ్ల పొదలు ఉంటే హృదయం మా హృదయం కలిగి ఉండకూడదు నాయన. మంచి నేల పడిన విత్తనంలాగా ఉండాలి ప్రభు. ఈ ఐక్య విచారాలు ప్రభు నీకు దూరం చేస్తుంటాయి ప్రభు, జీవితాలను పతనం చేస్తుంటాయి తండ్రి. అవి అక్కడే ఉంటాయి కానీ అవి ఈ విధంగా ఉపయోగపడవు కనుక నాయన, ఉపయోగపడిన వాటి గురించి మేము పరిగెత్తడం కంటే, వాటి వెంబడి మేము వెళ్ళటం కంటే, నీతిని అనుసరించి జీవిస్తూ చిగురించే వారిగా చేయమని ఈ వాక్యాన్ని ప్రతి కుటుంబాన్ని బలపరిచి తప్పును సరిచేసుకుంటూ తండ్రి క్రీస్తులో జీవించడానికి ప్రసంగం సహకారిగా ఉండేలా చేయమని క్రీస్తునాన్ని వేడుకొంటున్నా తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనములు. బ్రదర్ జార్జ్ రాజు వారా, చర్చ్ ఆఫ్ క్రైస్ట్, హౌసింగ్ బోర్డ్, అమలాపురం, నియర్ కిమ్స్ మెడికల్ కాలేజ్, కోనసీమ డిస్ట్రిక్ట్, 520201. మొబైల్ నంబర్ 9848730355, 92933174174. ఈమెయిల్ ఐడి georgerajuvara@gmail.com. వెబ్సైట్ www.helpingforpoor.com.